కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ విస్తృతంగా పర్యటించారు. మండలంలోని మక్తపల్లి రామ్, హనుమాన్ నగర్ మరియు మన్నెంపల్లి గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాపులను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం పంపిణీ తీరుపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు సన్నబియ్యం అందిస్తూ వారి ఆకలి తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు నిత్యావసర సరుకులు సులభంగా అందేలా రేషన్ షాపులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. మానకొండూర్ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కర్రా శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీఓ రాజీవ్ మల్హోత్రా, పలు గ్రామాల సర్పంచులు, రేషన్ డీలర్లు, కాంగ్రెస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రేషన్ షాపులని ప్రారంభించడం జరిగింది. కొత్తగా మండలానికి 5 రేషన్ షాపులు రావడం జరిగింది. అది పరీక్ష పెట్టి ఆ పరీక్షలో మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి రేషన్ షాప్ డీలర్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో పరీక్ష నిర్వహించి ఆ పరీక్ష ద్వారా సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. మరి వాటిని ఈరోజు మన్నెంపల్లిలో, అదేవిధంగా మొత్తపల్లి, అదేవిధంగా జూగుండ్లలో ఈరోజు రామానంద నగర్లో ప్రారంభించడం జరిగింది. మరి ప్రజలందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండాలని, దూరంగా ఉండకూడదని ఈ రేషన్ షాపులని ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. మనం ఇస్తున్నటువంటి ఏదైతే సన్న బియ్యం ఉన్నదో, ముందులాగా దొడ్డు బియ్యాన్ని తీసుకుపోయి పశువులకు పెట్టడమో లేకపోతే అమ్ముకోవడమో బ్లాక్ మార్కెట్ పెట్టడమో జరిగేది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం ఎప్పుడైతే ప్రారంభించినామో ప్రజలందరూ సంతోషంగా డీలర్ షాప్ వచ్చి కొనుక్కొని పోతా ఉన్నారో దాన్ని తింటా ఉన్నారు. అది చాలా మార్పు. ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ వ్యవస్థను కట్టడి చేసింది, దొంగగా అమ్ముకోవడానికి కట్టడి చేసింది. ప్రజలందరూ స్వయంగా ఈ రేషన్ బియ్యాన్ని తింటా ఉన్నారు. చాలా సంతోషకరమైన విషయం. ప్రజలందరూ